మన పాదం సరిగ్గా పడినా ప్రమాదం ఏ పక్కనో పొంచి ఉండొచ్చు. మన ప్రయాణం మనవాళ్ల కోసమే అయినా మజిలీ మధ్యలోనే మారిపోవచ్చు. మీ కుటుంబం కార్చే కన్నీళ్లు మీరు రారనే వేదన తీర్చవు, మీరు లేరనే లోటును పోడ్చవు. మాకు కలిగిన దుఃఖం మీకెవరికీ కలగకూడదనే ఈ విన్నపం. రోడ్డు ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. మీ ప్రయాణం తాలూకు గమ్యం మీ ఇల్లే కావాలి, వేరేది కాకూడదని ఆశిస్తున్నాము. నా జీవితం ఇలా మారిపోతుందనుకోలేదు. హాయిగా సాగిపోతున్న జీవితం, మంచి భర్త, రత్నాల్లాంటి ఇద్దరు పిల్లలు, దీనంతటినీ పొగాకు మార్చేసింది. మొహంపై పెరుగుతున్న ఈ క్యాన్సర్ను ఇప్పుడు తొలగించక తప్పదు. ఇకపై ఏదీ గతంలా ఉండదు. పొగాకు నా జీవితాన్ని నాశనం చేసింది. ఖైనీ, గుట్కా, తంబాకు, జర్దా, పాన్ మసాలా ఇవి జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తాయి. ఇన్నాళ్ళుగా మనం వేచి ఉన్న సమయం మొదలైంది. యానం చెందిన మొదటి రాజ్యం ప్రాంతయానం. ఆ రాజ్యంలో ఉన్న వీరురాతికి శాప విముక్తి జరుగుతుంది. ఆ రాతి నుంచి రక్తం బయటికి వచ్చేలోపు మనం దాన్ని అంతం చేయాలి. నా పేరు కైలా. నేను యానం చెందిన శాశ్వత రాజు. సైలెన్స్. అటెండెన్స్ చెప్పండి. రేవంత్, అజిత్, ప్రకాష్, సూర్య. సూర్య సూర్య ఇవాళ కూడా రాలేదా సూర్య? హలో, నేను ప్రిన్సిపాల్ మాట్లాడుతున్నాను మేడం. మీ బాబుకి కొంచెం ఫీజు ఉంది మేడం. ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి. కొంచెం త్వరగా పే చేయండి మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. ఉంటాను మేడం. ఎక్స్క్యూజ్ మీ సార్. కమింగ్. సూర్య వారం నుంచి స్కూల్కి రావట్లేదు సార్. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. నేను మాట్లాడతాను. హలో హలో, నేను శ్రీ విద్యా స్కూల్ ప్రిన్సిపాల్ని మాట్లాడుతున్నానండి. చెప్పండి సార్. రామారావు గారేనా? అవును సార్. మీ బాబు 10 days నుంచి స్కూల్కి రావట్లేదండి. మా బాబుకి ఆరోగ్యం బాగుంటలేదండి. 1 week బెడ్ రెస్ట్లో ఉన్నాడు. నిన్నే డిశ్చార్జ్ అయ్యాడు. సోమవారం నుంచి పంపిస్తానండి. ఓకే, త్వరగా పంపించండి. మళ్ళీ నా నుంచి కాల్ వచ్చేలా చేసుకోకండి. ఓకే సార్. మీరు కొంచెం స్కూల్ ఫీజు కూడా కట్టాలి సార్. 1 weekలో పే చేస్తాం సార్. కొంచెం త్వరగా పే చేయండి సార్. ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి. అవునండి, మీ పెద్ద అబ్బాయి గురించి ఏమైనా తెలిసిందా? ఇంకా తెలియలేదండి. బంధువులను, స్నేహితులను అందరిని అడిగాము. ఇంకా ఏం ఆచూకీ తెలియలేదు. మరి పోలీస్ కంప్లైంట్ ఏమైనా ఇచ్చారా? లేదు సార్, ఇంకా ఇవ్వలేదు. ఏం చేయాలో అర్థం కావటం లేదు. ముందా పని చూడండి, వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. ఓకే సార్. ఓకేనండి.
గ్రామ ప్రజలకు విజ్ఞప్తి, మన గ్రామంలో ప్రతి ఇంటికి ఒక బాత్రూమ్ ఉంది, దాన్ని వినియోగించుకోండి. అలా కాదు కూడదు అని చెరువు పైన కూర్చుంటానికి వస్తే నా ఎర్ర చెరువు సాక్షిగా చెప్తున్నా, మీ ఒంట్లో పారేది రక్తం కాదు, నా రంగు. నేను చెప్పానంటే చేశానని అర్థం. పేరు గుర్తుందిగా, యేసు, వెంకటేశు. హలో, ఇంట్లోనే పనుకున్నా. ఇప్పుడు రానులే. సర్లే, 10 నిమిషాలు రెడీ అవుతా. అమ్మాయిలు కాలేజీకి చదువుకోమంటే అమ్మాయిలు కావాలా? అమ్మాయిలు కావాలా? ముందు అవుతావా? చర్చలు అవుతావా? ముందు పెడతావా? వీడియోలు అవుతావా? అమ్మాయిలు చదువుకోమని పంపిస్తే నవ్వ, పెళ్ళి, ప్రేమ అవసరం నీకు? నీ వయసు ఎంత? ఎంత టైం పట్టింది సార్? సిఏ గారిని కలవాలా? మాట్లాడాలి. 10 నిమిషాలు. త్వరగా కనుక్కోండి సార్. 10 నిమిషాలు. నమస్తే సార్. లాస్ట్ మంత్ 24 గంటల్లో 11 మిస్సింగ్ కేసులు వచ్చింది సార్. దాంట్లో 4 కేసులు బాగా పైనుంచి ఒత్తిడి చేస్తున్నారు. నేను చూసుకుంటా వాళ్ళ సంగతి. బయట మీకోసం వెయిట్ చేస్తున్నాం వాళ్ళ లోపల రమ్మను. సార్ మిమ్మల్ని మాట్లాడండి. ఇప్పుడు మాత్రం
అలాగే. ఉమ్. 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 ఏంటి చెప్పు. నమస్కారం అండి. ఉమ్. నా పేరు తుమ్మల రామారావు. ఏంటి విషయం? చిన్నపల్లగూరు నుంచి వచ్చాం సార్. చెప్పు. మా బాబు కనపట్లేదు సార్. ఎంతవరకు కనపట్లేదు? వారం రోజుల నుంచి కనపట్లేదు సార్. ఏం చేస్తాడు మీ అబ్బాయి? మొన్ననే జాబ్ వచ్చింది సార్. 2 నెలల్లో జాయిన్ అవ్వాలి. ఈ లోపే కనపట్లేదు. ఇంటి దగ్గర కుర్రలతో సమస్యలు ఉన్నాయా? ఏమి లేవు సార్. ఇంట్లో డబ్బు బంగారం ఉన్నాయా? అన్నీ ఉన్నాయి సార్. ఆడవాళ్ళతో అఫైర్స్ ఏమైనా ఉన్నాయా? ఏమి లేవు సార్. లేడీస్ తో లవ్ అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఏమి లేవండి. వాడేం పాలు తాగే పిల్లడు కాదు, ఏదైనా దాన్ని లేపుకొని ఉంటాడు. కొంచెం మర్యాదగా మాట్లాడు సార్. మర్యాద గురించి మాకు తెలుసులే కానీ ఎందుకని నువ్వెవరు? మా తమ్ముడు సార్. మీ తమ్ముడు అయితే ఏంటంట, కేసు గురించి మాట్లాడేటప్పుడు ఒక్కళ్ళే మాట్లాడాలి. ఆ ఒక్కళ్ళే మాట్లాడేటప్పుడు మీరు మర్యాద చెప్పారు కాబట్టి నేను ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది. ఎక్స్ట్రా చేస్తే బొక్కలా వేస్తారు. ఏ లెక్కలో బొక్కలా వేస్తారు సార్? ప్రజారక్షకులైన ప్రజలను కాపాడాల్సింది పోయి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం పద్ధతి కాదు సార్. సార్ 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 ఓకే సార్, ఓకే సార్, అలాగే సార్, ఓకే సార్. 302 కేసు తీసుకొని ఎంక్వైరీ చేయండి. ఒక్క నిమిషం, మీరు ఇచ్చే కంప్లైంట్ ను బట్టి ఎంక్వైరీ ఉంటుంది. ఓకే సార్. సార్ కూర్చోండి సార్. మీ అబ్బాయి డీటెయిల్స్ చెప్పండి. మీ అబ్బాయి పేరు? తుమ్మల మహేష్. వయసు? 25 సంవత్సరాలు. ఫోన్ నెంబర్ చెప్పండి. 9989343621. ఏ ఊరు నుంచి వస్తున్నారు మీరు? చిన్నపల్లకూరు. ఎన్ని రోజు నుంచి కనపడలేదు మీ అబ్బాయి? వారం నుంచి కనపడలేదు సార్. వారం నుంచి కనపడబోతుంటే ఇప్పుడు దాకా ఏం చేస్తున్నారు? మీరు ముందే కంప్లైంట్ ఇవ్వాలి కదా. బంధువులు ఫ్రెండ్స్ ఇళ్ళ దగ్గర కనుక్కున్నాను సార్. చివరి ప్రయత్నంగా స్టేషన్కి వచ్చాను. బయట పిల్లలతో ఏమైనా గొడవలు ఉన్నాయా? అబ్బాయి అలాంటిది ఏం లేదు సార్. ఏమైనా ఇష్యూస్ జరిగినాయా? ఇష్యూ అంటే ఉంది సార్. మా అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడు, అమ్మాయి కూడా అబ్బాయిని ప్రేమించింది సార్. అయితే ఇద్దరికి మధ్య కుదరక కొంచెం చిన్న గొడవలు ఏర్పడ్డాయి. అప్పటి నుంచి అబ్బాయి డిప్రెషన్లో ఉన్నాడు. మళ్ళీ పర్వాలేదు, ఆరోగ్యం సెట్ అయింది, అంతా బాగానే ఉంది. ఇంతలో అన్ఎక్స్పెక్టెడ్గా ఇలా జరిగింది సార్. వారం నుంచి కనపడట్లేదు. కుటుంబం అంతా బాగా ఇబ్బందిగా ఉంది సార్. బాధపడుతుంది. దయచేసి మా బాధలు అర్థం చేసుకొని త్వరగా కేసు. సరే సార్, మేము ఎంక్వైరీ చేస్తాం. ఫోన్ నెంబర్ ఇచ్చారు కదా, మేము ఫోన్ చేసినప్పుడు కొంచెం రెస్పాండ్ అవ్వండి. తప్పకుండా సార్. ఓకే. నువ్వే నెక్స్ట్ దిగేస్తుంది. దేనికి వచ్చా? ఏం చేస్తున్నావు? ఆ డౌట్ చూసావా? నువ్వే ఆడాల్సింది. నువ్వు వెళ్ళి ఆడేవు కన్నా ఒక బాల్కి అవుట్ అయ్యొచ్చు. నాకు ఇచ్చున్న అవకాశం సచిన్ టెండూల్కర్ అన్నట్టు ఉండేది. వెళ్ళాడు సచిన్ లాగా ఆడితే సచిన్ లాగా ఆడితే చూస్తాను నేను కూడా. వాడు వస్తున్నాడు కదా సూర్య గారు. వాడు కాదులే కానీ నువ్వే వెళ్ళు. నువ్వు వెళ్ళి దిగిపో, చూస్తాను. అరే సూర్య నువ్వు ఇట్రారా. కూర్చోదా. ఎరా గ్రౌండ్ కానీ లేట్కి వచ్చావు? ఎంత బాగాలేదన్నా. సరే కానీ మొన్న విషయం ఎంతవరకు వచ్చింది? ఫ్యామిలీ అన్నారేంది? ఏంటోరా లక్ష్మణ, జీవితం ఎటుపోతుందో ఎక్కడ మొదలవుతుందో అర్థం కావటం. చిన్నప్పుడు మన తల్లిదండ్రులు మనల్ని మన స్తోమత గురించి చదివించినప్పుడు చదువుకోలేకపోయాం. మన పిల్లలు మనలా కాకుండా చదువుకొని నీడపట్టిన ఉద్యోగం చేస్తారనుకుని మన స్తోమతకు మించి అప్పో సప్పో చేసి చదివిస్తుంది. చదువుకునే వయసులో వీళ్ళేమో ప్రేమలు అంటారు. బాగుపడాల్సిన వయసులో ప్రేమ పోయిందని బాధపడతారు.
ఆ బాధలో చస్తామంటారు. అదే వాళ్ళ అమ్మ ఉన్నట్లయితే వాళ్ళ మంచి చెడు చూసేదేం. పెద్దోడు ఏడున్నాడో ఏం చేస్తున్నాడో అసలు తిన్నాడో లేదో తెలియటం లేదు. చిన్నోడేమో బడగొట్టి తిరుగుతున్నాడు. అసలుకి ఆరోగ్యం బాగుండదు. జీవితం ముందు ఎలా ఉంటుందో ఏమవుతుందో. అయినా మీ ఊరు నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ రా. 10 సంవత్సరాలు కలిసి తిరిగాం. ఒకే బడిను క్రికెట్ ఆడుతూ ఉండేవాళ్ళం. అయినా వాడి క్యారెక్టర్ గురించి నాకు తెలియదా. ఒక లవ్ కోసం అట్లా చేసుకునేవాడు కాదురా. అనేవాళ్ళు 100 అనుకుంటారు. ఎవరు ఏమనుకుంటే మనకెందుకన్నా. చిన్నప్పటి నుంచి చేతుల్లో పెంచామన్నా వాడేందో మనకు తెలియదా. వాడు దొరికాక నిజాలు అయ్యే తెలుస్తాయి నిదానంగా. ఎవరో చెరువులో పడిపోయి చనిపోయారంటరా. చాలా రోజుల తర్వాత బయటపడ్డాడు. అందరూ మీ అన్నయ్య అంటున్నారా. హలో ఎవరు? హలో మా అబ్బాయి ఒకసారి రైల్వే స్టేషన్ దగ్గర ఎవరు చనిపోయారంట. అన్నా నేను చూస్తా కానీ ఏం కాదన్నా, నేను చూసేస్తాను కొంచెం మంచినీళ్ళు దాకా. ఇప్పుడే వస్తాను, నేను చూసేస్తాను. అయ్యో భగవంతుడా, అయ్యో చూసానులే కానీ మనోడు కాదులే కానీ ఇబ్బంది పెద్ద. నా మనోడు కాదులేనా. ఏం కాదన్నా, చూశానన్నా, మనోడు కాదన్నా. ఏం కాదు.
ఏ క్లాస్ నానా? 9th. ఎగ్జామ్స్ ఏమైనా అయిపోయినాయా? 4 తెరు, ఇంకా బాగా తెరు. ఓకే, ఒక్కసారి గట్టిగా గాలి బీరు, నిదానంగా వదులు. ఇంకొకసారి బీరు, ఇంకొకసారి పీల్చి వదులు. ఓకే, ఎన్ని రోజుల నుంచి వస్తుంది జ్వరం? నిన్నటి నుంచా? ఓకే, తగ్గిదిలేమో, కాస్త మెడిసిన్ వాడుకుంటే ఓకేనా? ఎలా ఉందండి మా బాబు? జ్వరం వచ్చిందండి బాగా. ఏదన్నా చూసి ఏమన్నా తెలుసుకున్నారా? మా పెద్ద బాబు ప్రాబ్లం ఏంటో చూడండి ఒకసారి. దానివల్ల జ్వరం వచ్చింది మనకి. 4 రోజులు మెడిసిన్ రాసేస్తాను, తగ్గిది వాడుకోము. ఇబ్బంది ఉండదు, ప్రాబ్లం ఏం లేదు. కొంచెం ఇట్లా భయపడినట్టున్నాడు, తగ్గిద్దిలే. కొంచెం ఫిట్స్ లాగా కూడా వచ్చిందండి, అందుకే తీసుకొచ్చాము. ఓకే, టెస్ట్లు ఏమైనా చేద్దాం చూసి ముందు మెడిసిన్ వాడుకోండి. ఈ 4 రోజులు వాడితే తర్వాత చూసి చూద్దాం, ఓకేనా? తగ్గిద్దాం, మనం భయపడాల్సిన పని లేదు. 4 రోజులు మెడిసిన్ వాడైతే ఓకే. ఏంది నాకు కొన్ని రోజుల నుంచి కళలు రావట్లేదు. ఈ కళలు రానప్పటి నుంచి మన గురించి నాకేం తెలియట్లేదు. ఈ తాయిత్తు వల్లేనా? మా అన్నయ్య గురించి తెలియని ఈ తాయిత్తు నాకు ఇంకా అక్కర్లేదు.
హలో చిన్నడా. హలో అన్న వచ్చాడు రామ్మా. అన్న ఇంటికి వచ్చాడా? త్వరగా ఇంటికి రామ్మా. అన్న ఇంటికాడ ఉంటే మరి కుందెవరు? హలో లక్ష్మణ, పెద్దోడు వచ్చాడు రారా ఇంటికి. వాడి బలమేంటో వాడు తెలుసుకునే లోపు ఇవన్నీ మనం అంతం చెయ్యాలి.
మొదటి అధ్యాయం ముగవక ముందే రెండవ అధ్యాయం మొదలైంది. కానీ ఈసారి వీరు సోదరుడైన జోరాతో యుద్ధం చేయబోతుంది కోబా.